లాజిక్ బిల్డింగ్ సిరీస్లో ఈరోజు డే 17 అండ్ ఈరోజు ప్రాబ్లం వచ్చేసి స్ట్రాంగ్ నెంబర్. ఇలా మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకొని మీకు ఏదైనా పార్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నేనైతే మీ డౌట్కి క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. స్ట్రాంగ్ నెంబర్ అంటే ఏదైనా ఒక నెంబర్ ఇచ్చినప్పుడు ఆ నెంబర్లో ఉన్న డిజిట్స్ ఫ్యాక్టోరియల్ సమ్ ఈక్వల్ టు ఒరిజినల్ నెంబర్ వస్తే అది స్ట్రాంగ్ నెంబర్ అనమాట. సో ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా 145 అని చెప్పి. సో ఇందులో 145లో మనకు డిజిట్స్ ఏంటివి 1, 4, 5. సో ఇప్పుడు మనకు డెఫినేషన్ ప్రకారంగా సో 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ ప్లస్ 5 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 145 వస్తే మనకు 145 అనేది స్ట్రాంగ్ నెంబర్ అనమాట. సో ఇప్పుడు 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ అంటే 24 అండ్ 5 ఫ్యాక్టోరియల్ అంటే 120. సో ఇప్పుడు టోటల్ సమ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 145 వస్తుంది. సో 145 అనేది స్ట్రాంగ్ నెంబర్ అనమాట. సపోజ్ ఇంకొక నెంబర్ తీసుకుంటున్నా 54 అని చెప్పి. 54లో ఉన్న డిజిట్స్ ఏంటివి 5 అండ్ 4. 5 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత 120 అండ్ 4 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత 24 ఈక్వల్ టు ఎంత వస్తుంది 144. 144 ఈక్వల్ టు 54 కాదు, కాబట్టి 54 అనేది నాట్ స్ట్రాంగ్ నెంబర్ అనమాట. ఇక్కడ మనం 2 లాజిక్స్ వాడుతున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్యాక్టోరియల్ లాజిక్ అండ్ సెకండ్ లాజిక్ వచ్చేసి డిజిట్ ఎక్స్ట్రాక్షన్. ఈ రెండు లాజిక్స్ ని కలుపుకొని మనం ఈ స్ట్రాంగ్ నెంబర్ లాజిక్ ని బిల్డ్ చేయాలి. సో ఎలానో చెప్తానో వినండి. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫ్యాక్టోరియల్ లాజిక్ రాస్తున్నాను. సో ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఫ్యాక్ట్ అని తీసుకుంటున్నాను. ఇక్కడ ఇక్కడ ఎన్ వస్తుంది అండ్ ఇన్సైడ్ లో మనకి ఏం తీసుకుంటున్నాం ఇఫ్ n ఈక్వల్ టు 0 ఆర్ ఎల్స్ n ఈక్వల్ టు 1 ఉంటే రిటర్న్ 1 చేస్తున్నాము. లేదు అంటే రిటర్న్ n ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ n-1. సో ఇది ఫ్యాక్టోరియల్ లాజిక్ అనమాట. ఇది ఫ్యాక్టోరియల్ లాజిక్. సో ఇప్పుడు డిజిట్ ఎక్స్ట్రాక్షన్ ప్లస్ ఆ సమ్ లాజిక్ రాద్దాము. ఇనిషియల్ గా a ఈక్వల్ టు 145 అని తీసుకుంటున్నా అండ్ ఇంకొక వేరియబుల్లో b ఈక్వల్ టు a అని తీసుకుంటున్నా, ఎందుకంటే ఇది కంపేర్ చేయడానికి కోసం. అండ్ దెన్ సమ్ ఈక్వల్ టు ఒక వేరియబుల్ తీసుకుంటున్నా అండ్ ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నా, అది సమ్ అని చెప్పి. సమ్ ఈక్వల్ టు 0 అని చెప్పి ఇనిషియలైజ్ చేస్తున్నా. దెన్ వైల్ ఏ గ్రేటర్ దెన్ 0 ఉండాలి. ఇది డిజిట్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి లాజిక్ అనమాట. ఇది ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఒకసారి చూడండి. సో ఇక్కడ వైల్ ఏ గ్రేటర్ దెన్ 0 తీసుకున్నా, దెన్ ఇక్కడ రిమైండర్ తీసుకుంటున్నా. రిమైండర్ ఈక్వల్ టు ఏ పర్సెంటైల్ బై 10 అని తీసుకుంటున్నా. దాని తర్వాత ఏం చేస్తామంటే సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఫ్యాక్ట్ ఆఫ్ రిమైండర్ అని తీసుకుంటున్నా. సో ఇది ఏం చేస్తుందంటే ఈ యొక్క ఫంక్షన్ ని కాల్ చేస్తుంది అనమాట. కాల్ చేసి మనకి ఇక్కడ నుంచి మనకైతే ఫ్యాక్టోరియల్ ని రిటర్న్ చేస్తుంది. సో ఇది దానికి సంబంధించింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఏ ఈక్వల్ టు ఏ బై 10 అని తీసుకుంటున్నాం. సో ఇదైతే డిజిట్ ఎక్స్ట్రాక్షన్ ప్లస్ ఫ్యాక్టోరియల్ లాజిక్ రెండు కలిపి ఇక్కడ రాస్తున్నాము. సో ఇదే స్ట్రాంగ్ నెంబర్ లాజిక్ అనమాట. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ కంపేర్ చేయాలి. ఇఫ్ బి ఈక్వల్ టు సమ్ అయితే మనం ఇక్కడ ఏం చేస్తాం ప్రింట్ స్ట్రాంగ్ నెంబర్ అని చేస్తున్నాం. ప్రింట్ స్ట్రాంగ్ నెంబర్. లేదు అంటే ఏం చేస్తామంటే ఇక్కడ ఎల్స్ ప్రింట్ నాట్ స్ట్రాంగ్ అని చెప్పి రాసుకుంటాం. సో ఇదైతే స్ట్రాంగ్ నెంబర్ లాజిక్ అనమాట. సో ఇప్పుడు నేను ఇది పైథాన్ లో ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. క్రోమ్కి వెళ్ళి ఒక పైథాన్ కంపైలర్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ నేను ఇదంతా ఎరేజ్ చేస్తున్నాను. సో ఇనిషియల్ గా మనం ఏం చేస్తామంటే ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ రాసాం కదా. సో ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ రాస్తున్నాను. డెఫ్ ఫ్యాక్ట్ ఎన్ అండ్ దెన్ ఆఫ్టర్ ఏంటిది కండిషన్ ఇఫ్ n ఈక్వల్ టు 0 ఆర్ n ఈక్వల్ టు 1 ఉంటే మనం ఏం చేయాలి రిటర్న్ 1 అని తీసుకుంటాం. లేదు అంటే ఏం చేస్తాం ఇక్కడ రిటర్న్ n ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ n-1 రిటర్న్ చేస్తాం. సో ఇది లాజిక్. దెన్ ఇప్పుడు ఇనిషియల్ ఇక్కడ 2 వేరియబుల్ తీసుకుంటున్నాము. ఏ ఈక్వల్ టు 145 అని చెప్పి ఏ ఈక్వల్ టు 145 అండ్ బి ఈక్వల్ టు ఎంత ఏ అని తీసుకున్నాం. దెన్ సమ్ ఈక్వల్ టు ఒక వేరియబుల్ తీసుకున్నాం, సమ్ ఈక్వల్ టు 0. దెన్ నెక్స్ట్ ఇంకోటి ఏది వైల్ ఏ గ్రేటర్ దెన్ 0 అని తీసుకుంటాం ఇక్కడ. దెన్ ఇన్సైడ్ దట్ మనం ఏం చేస్తాము రిమైండర్ అని తీసుకున్నాం. సో రిమైండర్ ఈక్వల్ టు ఏ
పర్సెంటైల్ బై 10 అని తీసుకున్నాం. దాని తర్వాత ఏంది సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఫ్యాక్ట్ ఆఫ్ రిమైండర్ అని తీసుకున్నాం. దాని తర్వాత ఏంది ఏ బై 10 కదా, సో ఏ ఈక్వల్ టు ఏ బై 10 తీసుకున్నాం. దెన్ బయటికి వచ్చాక కంపేర్ ఇఫ్ బి ఈక్వల్ టు సమ్ ఉంటే ప్రింట్ స్ట్రాంగ్ అని చెప్పి చేస్తున్నాం. లేదు అంటే మాత్రం ఎల్స్ ప్రింట్ నాట్ స్ట్రాంగ్. సో ఇక్కడ ప్రింట్ నాట్ అని తీసుకున్నాను. సో జస్ట్ ఇప్పుడు రన్ చేసి చూస్తున్నాను. ఇప్పుడు నేను మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చింది మాక్సిమం రికర్షన్ డెప్త్ ఎక్సెడ్ అని. బట్ ఈ ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఏ ఈక్వల్ టు ఏ బై 10 తీసుకున్నాము. పైథాన్లో ఇది ఏం చేస్తుంది అంటే ఫ్లోటింగ్ పాయింట్స్ని కూడా ఏలో ఇనిషియలైజ్ చేస్తుంది. బట్ మనకి ఇక్కడ కావాల్సింది ఇంటీజర్ వాల్యూస్ మాత్రమే. సో ఇక్కడ ఏం చేయాలంటే డబుల్ బై తీసుకోవాలి. సో ఇది ఏం చేస్తుంది అంటే ఏని ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్ని దానికి అసైన్ చేస్తుంది అనమాట. సో అప్పుడే ఇది వర్క్ అవుతుంది. జస్ట్ ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం మళ్ళీ. సో ఇది స్ట్రాంగ్ అని ప్రింట్ అయింది. సో ఇప్పుడు ఏలో నేను ఇంకొక వేరే నెంబర్ తీసుకుంటున్నా లైక్ 2 అని చెప్పి. సో 2 అనేది కూడా స్ట్రాంగ్ నెంబరే. సో లెట్స్ ట్రై. సో ఇది కూడా స్ట్రాంగ్ వచ్చింది. దెన్ 81 అని తీసుకుందాం. 81 తీసుకుంటే ఏమవుతుంది నాట్ అని వచ్చింది. సో ఇది స్ట్రాంగ్ నెంబర్ ఒక లాజిక్ అనమాట. ఈ లాజిక్ అయితే మీకు అర్థమైంది అనుకుంటా. అర్థమైతే ఈ వీడియోకి ఒక లైక్ వేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.